అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ దత్తాత్రేయాయ నమః. శ్రీకారం యొక్క విశిష్టతను, గొప్పతనం ఏమిటో విందాం. శ్రీకారము మంగళకరమైనది. శ్రీ అంటేనే లక్ష్మీప్రదమైనది, మోక్షదాయకమైనది కూడాను. శ్రీకారమున సవర్ణ, రేఫ, ఈ కారములు చేరి శ్రీ అయినది. సవర్ణ ఈ కారములకు లక్ష్మీదేవి అధిదేవత, రేఫమునకు అగ్నిదేవుడి దేవత. శ్రీయమిచ్చేదు తాసనాత్ అను పురాణ వచనానుసారంగా అగ్నియు కూడా లక్ష్మీప్రదుడే, శుభకరుడే. ఇలాగా స్త్రీలో గల 3 వర్ణములకు శుభదేవతలే కారకులైరారు. సవర్ణమునకు గ్రహం గురుడు, రేఫా ఈ కారములకు గ్రహాలు గురుడు శుక్రుడును. గురు శుక్రులు గ్రహములు 2 కూడా శుభకరులే. అందువల్ల స్త్రీ శుభాన్ని సూచిస్తుంది, శుభాన్ని కోరుకుంటుంది. నిఘంటువుల్లో కమల, శ్రీహరిప్రియ అని ఉంది. లక్ష్మీ నామాలలో స్త్రీ ఒకటి అని తెలియచున్నది. అందువల్ల శుభవాచకమైనది. అన్ని విధాలుగా కూడా స్త్రీ చాలా శ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యమునకు శ్రీకారము తలమానికమై వెలుగొందుతున్నది. స్త్రీ శుభసూచికయే కాదు, గౌరవప్రదమైనది కూడాను. ఏ మతమందైనను, ఏ ప్రాంతమందైనను, ఏ భాష అందైనను స్త్రీ అను పదము గౌరవసూచకంగా, శుభసూచకంగా వాడుతూ ఉంటారు. దీనిని బట్టి శ్రీకారం ఎంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్నదో మనకు అర్థమవుతుంది కదా అండి. విన్నారు కదండి స్త్రీ యొక్క విశిష్టత ఏమిటో, గొప్పతనం ఏమిటో. ఇటువంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం, మరెన్నో మనకు తెలియని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.